ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన పురంధరేశ్వరి గారికి, సోము వీర్రాజు గారికి అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారు కూడా నషా ముక్త్ యువ అనేటువంటి కార్యక్రమాన్ని ఇస్కాన్తో కొలాబరేట్ అయ్యి చేయాలని చెప్పి వారి యొక్క సంకల్పం అన్నమాట. ముఖ్యంగా 2000 సంవత్సరంలో నేను ఇస్కాన్ హైదరాబాద్కి అధ్యక్షుడిగా ఉండేటువంటి వాడిని. హైదరాబాద్లో చెర్లపల్లి అని చెప్పి ఒక ప్రిజన్ అవుతుంది. నాకు ఒక రోజు అక్కడి నుంచి ఒక లెటర్ వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఖైదీలకి మీరు సత్సంగం చెప్పండి అని చెప్పి మొదటి రోజు నేను వెళ్ళినప్పుడు నన్ను చూసి కూడా దగ్గర 1100-1200 మంది ఆడిటోరియంలో ఖైదీలు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి హావభావాలు, మీసాలు మెలిదిప్పేవాళ్ళు, గడ్డాలు గీరుకునేవాళ్ళు, వెటకరించేటువంటి వారు. అయితే భగవత్ ప్రేరణ ఆ రోజు కర్మ సిద్ధాంతం గురించి నేను మాట్లాడడం జరిగింది. ఉపన్యాసం అయిన తర్వాత 300-400 మంది ఖైదీలు స్టేజ్ చుట్టూ కూడా మూగిపోయి, మీరు చెప్పిన మాటలు మేము తప్పు చేసేదానికి 5 నిమిషాల ముందు మాకెవరైనా చెప్పుంటే మా జీవితాలు ఇట్లా అయ్యుండేటివి కాదు అని చెప్పి కలలు. నేను అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి అని తెలుసుకుందామని ఒక ఆయన అడిగాను, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న. ఆయన అన్నాడు, మీ ఇస్కాన్ బెంగళూరు అధ్యక్షుడు మధు పండిట్ దాస్ నేను క్లాస్మేట్స్, మీ ఎంటెక్ బాంబేలో చదివాను నేను అన్నాడు. ఇంకొక ఆయన MBBS చేశానన్నాడు. ఇంకొక ఆయన MBA చదివానన్నాడు. బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు, ఫిలిం ప్రొడ్యూసర్స్ ఉన్నారు. రకరకాల బ్యాక్గ్రౌండ్స్లో వాళ్ళెవరు కూడా వాళ్ళ యొక్క ఇంకేమవుతుంది మధ్యలో డిస్టర్బ్ చేయలేవు, వాటర్ కూడా లాస్ లేదు. సో వాళ్ళెవరు కూడా చదువుకునేటప్పుడు వాళ్ళ జీవితాలు అట్లా అవుతాయి అని చెప్పి అనుకొని ఉండరు అనమాట. వాళ్ళందరూ నన్ను రిక్వెస్ట్ చేసుకున్నారు, ప్రతి వారం రండి గురుగారు అని చెప్పి. నేను నెలకు ఒకసారి వెళ్ళేవాడిని, వెళ్ళి వారికి సత్సంగం కండక్ట్ చేసేవాడిని. ఎంతోమందిలో మార్పు వచ్చింది. వాళ్ళు విడుదలైన తర్వాత ఇంటికన్నా ముందు అబిడ్స్లో మన మందిరానికి వచ్చి నన్ను కలిసి వెళ్ళేవాళ్ళు అనమాట. నేను ప్రపంచ దేశాల్లో కూడా ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడానికి ఎన్నో దేశాలు తిరుగుతూ ఉంటాను. ప్రతి దేశంలో కూడా ఆ దేశం నిలబడింది అంటే ఆ దేశానికి వెన్నెముక ఎవరయ్యా అంటే భారతదేశం నుంచి వెళ్ళినటువంటి యువత ప్రతి దేశాన్ని నడిపిస్తూ ఉన్నారు. అయితే ఇండియన్ స్టాటిస్టిక్స్ ప్రకారం మీరు కానీ స్టడీ చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి యువశక్తి 50% విజయాన్ని సాధిస్తూ ఉన్నారు, 50% నిర్వీర్యం అవుతూ ఉంది. దానికి కారణం ఏంటి అంటే సరైనటువంటి మార్గదర్శకం లేని దానివల్ల, సరైన మార్గదర్శకం లేని దానివల్ల. ఇస్కాన్ సంస్థాపకాచార్యులు స్వామి ప్రభుపాదులు వారు చెప్తారు, విద్యార్థి దశ అన్నటువంటిది జీవితానికి ఫౌండేషన్ లాంటిది. మీరు బిల్డింగ్ కట్టేటప్పుడు ఫౌండేషన్ సక్రమంగా వేసినప్పుడే బిల్డింగ్ ఎక్కువ కాలం మన్నుతుంది. మీ జీవితానికి కూడా విద్యార్థి దశ అనేటువంటిది ఫౌండేషను. ఇప్పుడు మీరు వేసేటువంటి ఫౌండేషన్ని బట్టి మీ భవిష్యత్ జీవితం అన్నటువంటిది ఆధారపడి ఉంటుంది. విజయమా అపజయమా అనేటువంటిది మీరు గుర్తించినప్పుడే మీ జీవితం విజయవంతంగా ముందుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఆయన ఇంకొక విషయం కూడా చెప్పారు, జీవితం అనేటువంటి శిల్పాన్ని చెక్కేటువంటి శిల్పులు మీరే అన్నారు. శిల్పం చెక్కేటప్పుడు రాంగ్గా ఏదైనా దెబ్బ కొట్టి అది మొగ్గపోయింది, విరిగిపోయింది అంటే దానికి విలువ ఉండదు. దాన్ని చాలా నైపుణ్యంగా చెక్కాల. ఆ నైపుణ్యంగా చెక్కినప్పుడే దానికి అందం వస్తుంది. అది శిల్పం ఎంత అందంగా ఉంటే దానికి అంత విలువ ఉంటుంది. మీ జీవితం అన్నటువంటి శిల్పానికి కూడా అందంగా ఉండాలా అంటే మీలో ఆర్ట్ ఆఫ్ లివింగ్, జీవించేటువంటి నైపుణ్యం మీలో రావాలా. ఆ నైపుణ్యం వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అన్నాడు. ఒకరోజు ఒక సైంటిస్ట్ ఒక ఆయన భారతదేశానికి వచ్చాడంట.
ఆయన ఒక నదిని దాటడానికి ఒక నావికుడు సహాయాన్ని కోరుకున్నాడు. ఆ నావికుడు ఆ సైంటిస్ట్ని నావలో ఎక్కించుకొని నడుపుకుంటూ పోతున్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ సైంటిస్ట్ క్లుకంబా అని అరిచాడు. ఈ నావికుడు ఏంటి దొర అట్లా అరుస్తున్నాడు అన్నాడు. అరే, నీకు ఆ దూరంగా చెట్లు కనిపిస్తున్నాయా? వాటికి ఊడలు వేర్లు ఉన్నాయి, విలువైనటువంటి ఔషధాలకు వాటిని వినియోగిస్తారు, దాని విలువ నీకు తెలుసా అన్నాడు. ఈ నావికుడు అన్నాడు, తెలియదు దొర అన్నాడు. అట్టయితే నీ జీవితం 25% వ్యర్థం అన్నాడు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకేదో బుడంబా అని వచ్చాడు. ఇప్పుడేంటి దొర అంటే, ఆ కొండ మీద బండలు కనిపిస్తున్నాయా, అవి చాలా విలువైనటువంటివి, దాని విలువ నీకు తెలుసా అన్నాడు. నావికుడు అన్నాడు, తెలియదు దొర అన్నాడు. అట్టయితే నీ జీవితం ఇంకొక 25% వ్యర్థం అన్నాడు. ఇంకొంచెం దూరం వెళ్తే ఇంకేదో అరిచాడు. ఇప్పుడేంటి దొర అంటే, ఈ నీళ్లలో ఏదో తైలంలాగా ప్రవహిస్తుంది, దాని విలువ నీకు తెలుసా అన్నాడు. తెలియదు దొర అన్నాడు. అట్టయితే నీ జీవితం ఇంకొక 25% వ్యర్థం అన్నాడు. ఏదో నదిని దాటించమంటే నావెక్కించుకున్నాను, ఈయన ఇన్స్టాల్మెంట్ బేసిస్లో నా జీవితాన్ని హరించేటట్టున్నాడని చెప్పి ఈ నావికుడు నడుపుకుంటూ పోతూ ఉంటే ఉన్నట్టుండి ఆకాశం అంతా మేఘావృతమైంది. ఉరుములు మెరుపులతో వర్షం కురియడం మొదలుపెట్టింది. పెనుగాలులు వీస్తూ ఉన్నాయి. ఈ నావ పట్టు తప్పేటట్టుంది, ప్రవాహం పెరిగిపోయింది అనమాట. అప్పుడు ఈ నావికుడు ఆ సైంటిస్ట్ని అడిగాడు, దొర మీకు ఈత ఆడటం వచ్చా అన్నాడు. ఈత అంటే స్విమ్మింగ్ అన్నాడు. నాకు రాదన్నాడు. అట్టయితే మీ జీవితం 100% వ్యర్థమైంది అని చెప్పి చెట్ల గురించి తెలుసు, బండల గురించి తెలుసు, నీటిలో తైలం గురించి తెలుసు, నదిలో ఈదడం రాదు. మనం కూడా ఈరోజు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్పోర్ట్స్ న్యూస్, సినిమా న్యూస్ అన్నీ తెలుసుకుంటూ ఉన్నాము. జీవితాన్ని, ఈ సంసారాన్ని ఎట్లా ఈదాలా అనేటువంటి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునేటువంటి విద్యను గాన మనం అభ్యసించకపోతే మన జీవితం కూడా 100% వ్యర్థమవుతుంది. ఈ సత్యాన్ని విద్యార్థులు గుర్తించాలి. ఈ సత్యాన్ని విద్యార్థులు గుర్తించాలి. ఈరోజు ఎంతో మంది మనం చూస్తూ ఉన్నాం యువత. నేను ఒక్క విషయాన్ని చెప్తాను. మన యొక్క వైదిక సాంప్రదాయం ప్రకారము ఏ సమయంలో ఏం చెయ్యాలా అనేటువంటిది మనం ప్రయారిటీస్ తెలుసుకొని ఉండాలి. ప్రత్యేకించి విద్యార్థులు. అర్జునుడిని ద్రోణాచార్యుడు పిలిచాడు, దుర్యోధనుని కూడా పిలిచాడు, దుశ్శాసనుని కూడా పిలిచాడు ద్రోణాచార్యుడు. ఆ చెట్టు మీద ఒక పక్షి ఉంది, ఆ పక్షి కనుగుడ్డుకి మీరు బాణం కొట్టాలా అన్నాడు. అప్పుడు దుర్యోధనుని పిలిచి నీకేం కనిపిస్తుంది అన్నాడు. దుర్యోధనుడు అన్నాడు, గురువుగారు మంచి సీనరీ అండి, కొండలు, సెలయర్లు పారుతున్నాయి కొండల మీద నుంచి, చాలా అద్భుతంగా ఉంది ప్రకృతి, అది ఇది అన్నాడు. ద్రోణాచార్యుల వారు నువ్వు పక్కకు రమ్మన్నాడు. మిగిలిన అందరినీ అడిగితే కూడా ఇదేదో చెప్పారు. అర్జునుడిని అడిగాడు నీకేం కనిపిస్తుందని. ఆ పక్షి కనుగుడ్డు తప్పించి నాకు ఇంకేమీ కనిపించట్లేదు అన్నాడు. అప్పుడు బాణం కొట్టమన్నాడు. మీకు కూడా విద్యార్థి దశలో ప్రత్యేకించి 10, 11, 12 క్లాస్కి వచ్చేసరికి మీ జీవితంలో గోల్ ఏంటి అనేది మీరు నిర్ణయించుకొని మీకు అదే కనిపించాలా, ఇంకా వేరే ఏమీ కనిపించకూడదు. అందుకని ఇంతకుముందు విద్యార్థి దశను బ్రహ్మచర్యం అనేవాళ్ళు. నేను మీకు ఒక విషయం చెప్తాను చూడండి. మీరు చదువులో ఉత్తీర్ణులైనా ఉత్తీర్ణులు కాకపోయినా మీరు ఏమవుతుంది, వయస్సు పెరిగే కొంది శరీరానికి కావలసినటువంటి అవసరాలన్నీ మీకు కావాలా. బాగా చదువుకొని వాడి గోల్ని వాడు రీచ్ అయినటువంటి వాడికి ఉద్యోగం వస్తుంది, వ్యాపారం ఏదో చేస్తాడు, ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు వాడికి అవసరమైనటువంటివన్నీ కూడా వాడు తీర్చుకునేదానికి అవకాశం ఉంటుంది. అదే విద్య లేనటువంటి వ్యక్తికి కూడా అవసరాలు వస్తాయి. మరి వాటిని తీర్చుకునేదానికి వాడికి ఉపాధి లేదు. అప్పుడు ఉపాధి లేనప్పుడు డిగ్రీ లేనటువంటి వాడు, క్వాలిఫికేషన్స్ లేనటువంటి వాడు ఏం చేస్తాడు చెప్పండి? సమాజంలో దొంగతనాలు చేయడం, దోపిడీలు చేయడం, ఇవన్నీ చేయడానికి వాడు సమాజంలో ఒక విద్రోహక శక్తిలాగా ఆ యువత మారుతాడు అన్నమాట. సో అందుకని 25 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా విద్యార్థి తన యొక్క గోల్ ఏంటో నిర్ణయించుకొని దాన్ని అచీవ్ అవ్వడానికి ఏకాగ్రతను పెంపొంచుకొని వ్యక్తిత్వాన్ని పెంపొందించుకొని జీవితాన్ని గడిపినప్పుడు మిగిలినటువంటి జీవితం అంతా కూడా ఆనందంగా, విజయవంతంగా, హ్యాపీగా గడిపేదానికి అవకాశం ఉంటుందన్నమాట. అవకాశం ఉంటుంది. నేను ఒకరోజు బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఏదో ట్యాక్సీ ఎక్కాను. ఆ ట్యాక్సీ నడిపే పిల్లోడు చూడడానికి కుర్రోడు బాగున్నాడు. అప్పుడు
నేను ఊరికే ఎక్కడికి వెళ్ళాగానే ఏదో ఎంక్వైరీ చేస్తుంటాను, ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, బాబు నువ్వేంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది ఇది అని అడిగాను. మా నాన్నగారు ఒక పెద్ద గెజెటెడ్ ఆఫీసరు, అది ఇది అని చెప్పాడు బ్యాక్గ్రౌండ్. మరి నువ్వేంటి నాన్న ట్యాక్సీ తోలుతున్నావు అన్నాడు. ఆ పిల్లవాడు ఒక మంచి సందేశం ఇచ్చాడు యువతకి. ఏమన్నాడంటే, కష్టపడాల్సిన సమయంలో కలలు కన్నాను, అందువల్ల నా జీవితం ఇట్ట అయిపోయింది గురువుగారు అన్నాడు. కష్టపడాల్సిన సమయంలో కలలు కన్నాను. ఈరోజు చాలామంది సినిమాకి నిజ జీవితానికి వ్యత్యాసం తెలియక యువతంతా కూడా ఏదో ఒకరోజు నేను పెద్ద కోటీశ్వరుడు అవుతాను, ఆ సినిమాలో హీరో అయ్యాడు కదా, ఈ రకంగా పగటి కళ్ళు కంటూ మా తాతగారు చిన్నప్పుడు ఒక కథ చెప్పేవారు నాకు. ఆయన ఏం చెప్పాడంటే, ఒక పెరుగు అమ్ముకునేవాడు పెరుగు అమ్ముకుంటూ వెళ్తున్నాడంట. అయితే బాగా ఎండగా ఉంటే వాడు అనుకున్నాడంట, చెట్టు కింద కొంచెంసేపు పడుకొని తర్వాత కొంచెం ఎండ తగ్గిన తర్వాత పెరుగు అమ్ముకోవచ్చులే అని చెప్పి కుండ అక్కడ పెట్టుకొని పడుకున్నాడంట. ఊరికే పడుకోవడం దేనికి, ఒక కళ్ళగంటే బాగుంటుంది కదా అని చెప్పి కళ్ళ కలగడం మొదలుపెట్టాడు. ఆ కళ్ళలో ఏంటి అంటే, వీడు పెరుగమ్మడానికి పోతే ప్రతి ఒక్కరూ పరిగెత్తుకొని క్యూలు కట్టేసి వీడి దగ్గర పెరుగుకుంటున్నారు. వీడు లీటర్ 50 రూపాయలు అంటే, 50 ఏంటో అమృతం లాగా ఉంది, 100 తీసుకో 200 తీసుకొని ఇచ్చేస్తున్నారు. కల్లో ఏమైనా కనొచ్చు. సో వీడు ఎక్కువ డబ్బులు వచ్చేసరికి ఒక ఆవును కొన్నాడు. మామూలుగా ఆవు 4-5 లీటర్లు ఇస్తే వీడు కొన్నటువంటి ఆవు ఏంటి అంటే 10 లీటర్లు 20 లీటర్లు ఇవ్వడం మొదలుపెట్టింది. వాడికి ఎక్కువ ఆదాయం వచ్చేసి ఒక డైరీ ఫామ్ ఒకటి ఓపెన్ చేశాడు. దాని పేరు ఏంటి అంటే డ్రీమ్ డైరీ ఫామ్, కళా డైరీ ఫామ్. సో ఆ డైరీ ఫామ్లో వాడికి విపరీతంగా డబ్బులు వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పుల్లో ఉందని చెప్పి వాళ్ళకి లోన్ ఇచ్చాడు. వీడి దగ్గర లోన్ తీసుకున్న తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆదాయం బాగా వచ్చేస్తే డబ్బులు విపరీతంగా వచ్చేసరికి వీడేం చేశాడంటే వరల్డ్ బ్యాంక్ అప్పు ఇచ్చాడు. ఆ స్థాయిలో ఉంటే ఎవడో ఒక పనివాడు సక్రమంగా పనిచేయలేదు. వీడికి ఎక్కలేని కోపం వచ్చి ఎడంకాలతో తన్నాడు వాడిని. పట్టని శబ్దం వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి కాళ్ళ దగ్గర పెట్టుకున్న కొండ కాస్త పగిలిపోయింది. మనం కూడా సంవత్సరం అంతా ఇటువంటి పగటి కళ్ళు కంటూ ఉంటే ఎగ్జామ్ అనేది ఒకటి వస్తుంది, అప్పుడు పట్టని పేలుతుంది కొండ. అదేంటి అంటే ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాం. స్వామి ప్రభుపాదులు వారు చెప్తారు, ఈ రోజు చేయాల్సిన పనిని ఈ రోజే చెయ్యాలా, రేపుకు పోస్ట్ పోన్ చేయకూడదు. తర్వాత ఆయన ఇంకోటి కూడా చెప్పారు, ఇంపాసిబుల్ ఈజ్ ద వర్డ్ ఫ్రమ్ ఫోల్స్ డిక్షనరీ అన్నారు. ఏది సాధ్యం కాదు అని అనకూడదు. ఎందుకు సాధ్యం కాదు? వాడు సాధించినప్పుడు నేనెందుకు సాధించకూడదు? ఖచ్చితంగా సాధించాలా, అటువంటి పట్టుదల ఉండాలా. తర్వాత ఇంకోటి ఏంటి అంటే, మనందరం కూడా భారతీయులం, భారతదేశం అంతా కూడా ఒక కుటుంబం అన్నటువంటి భావన ఉండాలి మనలో. అసూయ ద్వేషాలు కూడా ఉండకూడదు. ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి దురదృష్టకరమైన పరిస్థితులు ఏంటి అంటే, ఒకడు ఎదిగితే ఇంకోటి తట్టుకోలేడు. ఎదురెదురు పడినప్పుడు నమస్కారాలు పెట్టుకుంటారు, మనోభావనలు వేరుగా ఉంటాయి. నమస్తే అన్న అంటాడు, మనసులో ఏముంటుందో తెలుసా, నిన్నటిదాకా వీడు సైకిల్లో తిరుగుతున్నాడు, ఈరోజు కారులో తిరుగుతున్నాడు, వీడు కారు పోకుండా పోద్దా, నేను చూడకుండా పోతానా అని మనసులో అనుకొని బయటికి నమస్తే అన్న అంటాడు. ఆడు నమస్తే తమ్ముడు అంటాడు. వీడితో సైకిల్లో తిరుగుతూ కారులో తిరుగుతున్నానని కూలుకుంటున్నాడు, వాడికి ఆ సైకిల్ కూడా పోకుండా పోతుందని నేను చూడకుండా పోతాను. కానీ ఒక్క సత్యాన్ని మనం గుర్తించాలి, మనం ఎదుటివాడి కీడును కోరుకుంటే మనకు కీడు జరుగుతుంది. ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. మనం ప్రభుపాదులు వారు అందుకనే ఏం చెప్పారంటే, విన్ లూజ్ టెక్నిక్. జీవించడానికి 3 టెక్నిక్స్ ఉంటాయంట. విన్ లూజ్ టెక్నిక్, నేను గెలవాలా, ఎదుటోడు ఓడిపోవాలా. అట్లా ప్రతి ఓడు అనుకుంటే గెలిచేవాడు ఎవడు ఉండడు. 3 దొంగలు ఊరంతా దోచుకొని అడవికి వెళ్ళారంట. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏమనంటే, ఒరే నిజాయితీగా పంచుకోవాలరా, చేసిన పని ఏంట్రా దొంగతనం. సో ఒకడన్నాడు, అరే పట్టణానికి వెళ్ళి భోజనం తెస్తే తినేసి పంచుకుందాంరా, సంచులు నిండా కానీ కడుపులు ఖాళీ అయిపోయా అన్నాడు. ఒకడిని పట్టణానికి పంపించారు. ఇంకోటి అంటున్నాడు, ఒరే వాడిని చంపేస్తే వాడి వాట కూడా మన ఇద్దరమే పంచుకోవచ్చు కదా అన్నాడు. ఇంకోటి అన్నాడు, ఏం తెలివిరాని ఇది, వాడు భోజనం తెచ్చేసరికి ఒక బండ చాటును దాగి నెత్తిన ఒక బండ వేస్తాడు, వాడు కుయ్య ఉంటూ చచ్చాడు. చచ్చినోడు ఎట్లాగూ చచ్చాడు కదా, వాడు తెచ్చిన ఆహారం తినేసి మనం పంచుకుందామని వాడు తెచ్చిన ఆహారం తినడం మొదలుపెట్టాడు. వీళ్ళిద్దరికన్నా వాడు తెలివిగలడు, తెచ్చిన ఆహారంలో విషం కలిపి తెచ్చేసి ఆ విషాహారాన్ని తిని మొత్తం పోయారు. ఇప్పుడు ఎవరున్నారు అనుభవించడానికి? సో భగవంతుడు ఈ అద్భుతమైన సృష్టిని సృష్టించి యూనివర్సల్ బ్రదర్హుడ్, మీరందరూ కూడా ఒకే కుటుంబంలాగా కలిసిమెలిసి ఐకమత్యంలో ఈ ప్రపంచాన్ని అనుభవించండి అంటే
ఈర్ష్య, ద్వేషము, కుట్ర, స్వార్థంతో ఒకరినొకరు చంపుకొని ఇవన్నీ చేస్తూ ఉన్నాం. చివరికి ఎవడు మిగులుతాడు చెప్పండి? ఎవడు ప్రశాంతంగా జీవించగలరు చెప్పండి? ఈ సమాజంలో ఎవడు ఎప్పుడు ఎవరిని ఏం చేస్తాడో గ్రేట్ ఇన్సెక్యూరిటీ. మీరు చూస్తారా, ఒక చిన్న పక్షి ఒక గింజ తింటుంది, అటు ఇటు భయంగా చూస్తుంది. ఇప్పుడు మనిషి కూడా జీవిస్తున్నాడు, కానీ భయంతో జీవిస్తున్నాడు. ఎప్పుడు ఏమైపోద్దో ఆందోళన. ఇటువంటి ఆందోళన వాతావరణం సమాజంలో మనం ఏ రకంగా ప్రశాంతంగా జీవించడానికి అవకాశం ఉంది ఇటువంటి ఆందోళన ఉంటే? అందుకని స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, ఏ టెక్నిక్తో మనిషి జీవించాలంటే విన్ విన్ టెక్నిక్. నేను గెలవాలా, ఎదుటివాడు గెలవాలా, విన్ విన్ టెక్నిక్. చాణక్యుడు కూడా చెప్తాడు, ఏ సమాజంలో శాంతి ఉంటుంది, పరాయి స్త్రీని తల్లి అన్న భావనతో ఏ సమాజంలో వ్యక్తులు చూస్తారో, పరాయి వస్తువును ధూళి అన్న భావనతో ఏ సమాజంలో వ్యక్తులు చూస్తారో, నాకు నివసించడానికి ఎంతైతే అర్హత ఉందో ప్రతి ఒక్కరికి అదే అర్హత ఉంది అన్న భావనలతో జీవించేటువంటి వ్యక్తులున్న సమాజంలో శాంతి ఉంటుంది అని చెప్పి చాణక్యుడు చెప్తాడు అన్నమాట. అటువంటి భావనలు వ్యక్తుల్లో రావాలంటే ఖచ్చితంగా ఆధ్యాత్మిక చింతన ఉండాలా. 13 సంవత్సరాల కిందట నేను 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు భగవద్గీత మీద స్టేట్ వైజ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తే ఇదే సుబ్రహ్మణ్య మైదానంలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేస్తే రాజమండ్రిలో 10-15 వేల మంది భక్తులు ఉన్నారు. నెల్లూరు జిల్లా, కడప జిల్లా ముస్లిం సోదరులకి డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. ఆ నెల్లూరు జిల్లా పిల్లవాడు నాకు 2 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి అన్నాడు. ఆ పిల్లవాడిని స్టేజ్ మీదకు పిలవడానికి మన వాళ్ళు కొంచెం ఆలోచించారు. మహమ్మదీయ సోదరుడు కదా, ఏం మాట్లాడతాడో ఏమో అని. ఆ పిల్లవాడు పైకి వచ్చి, నాకు విషయం తెలిస్తే నేను పైకి పిలిస్తే ఆ పిల్లవాడు పైకి వచ్చి, మా పెద్దలు చెప్పారు భగవద్గీత మన మతానికి సంబంధించింది కాదు, చదవకూడదని. కానీ ఇస్కాన్ వాళ్ళు స్టేట్ ఫస్ట్ ప్రైజ్ 1,08,000 రూపాయలు పెట్టారు. చాలా నాకు ఉత్సాహం వచ్చింది. ఎన్రోల్ చేసుకొని భగవద్గీత చదవడం మొదలుపెట్టాను. అయితే మా పెద్దలు చెప్పిన మాట సత్యం కాదని అర్థమైంది. ఎందువల్లంటే భగవద్గీత మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఎక్కడా కూడా మతం అనే పదమే లేదు. దాంట్లో మతం అనే పదమే లేదు. సో భగవద్గీత అన్నటువంటిది స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, మానవ యంత్రానికి మాన్యువల్ అన్నారు. మీరు ఏదన్నా ఒక యంత్రాన్ని కొన్నప్పుడు మాన్యువల్ ఇస్తారు. ఆ మాన్యువల్ చదివి ఆ యంత్రాన్ని ఆపరేట్ చేస్తే రిపేర్లు లేకుండా అది నడుస్తుంది. మా నాన్నగారు చిన్నప్పుడు ఫస్ట్ టైం అప్పుడే జస్ట్ టేప్ రికార్డర్ ఇవన్నీ వస్తున్నాయన్నమాట. ఆయన ఒక టేప్ రికార్డర్ ఇంటికి జవాన్ చేత పంపించారు. నాన్నగారు వచ్చే లోపల మేమందరం కూడా పిల్లలం రికార్డ్ అనే బటన్ నొక్కి, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు అని పాడి మళ్ళీ ప్లే నొక్కితే రావట్లేదు. మా నాన్నగారు ఆయన ఇంటికి రాగానే ఆఫీస్ నుంచి, నాన్నగారండి ఈ టేప్ రికార్డర్ ఏం పనిచేయట్లేదు అన్నారు. ఏ నాన్న అన్నాడు. మేమందరం పాడాము, అది మళ్ళీ ప్లే చేస్తే రాలేదన్న. అప్పుడు నాన్నగారు జోబీలో నుంచి క్యాసెట్స్ తీసి ఇది పెట్టి రికార్డ్ చేయాలి నాయన అన్నాడు. అంటే దాని గురించి తెలియదు. సో ఈరోజు మనం ఎన్నో యంత్రాలు తయారు చేస్తున్నాం, ఎన్నో యంత్రాలు నడిపిస్తున్నాం. ఈ మానవ యంత్రాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలన్నటువంటి మెకానిజం తెలియని దానివల్లే ఈ మానవ సమాజంలో ఇన్ని సంక్షోభాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నటువంటి విషయాన్ని విద్యార్థులు మీరు గుర్తించాలా అన్నటువంటిది నా విజ్ఞప్తి అన్నమాట. ఆ పిల్లవాడు చెప్పాడు, ఈ భగవద్గీత చదివిన తర్వాత ఇది మానవాళికి ఒక గైడ్ బుక్ అని చెప్పాడు. తర్వాత ఏమన్నాడు అంటే, నాదొక చిన్న విజ్ఞప్తి ఉంది. చర్చిలకు వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకెళ్తారు, మసీదులకు వెళ్ళేటప్పుడు ఖురాన్ తీసుకెళ్తారు. ఇన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి, ఒక్క హిందూ భగవద్గీత తీసుకుని గుడికి వెళ్ళడం నేను చూడలేదు. అది జరిగిన రోజు ప్రపంచం శాంతిగా ఉంటుంది అని చెప్పిస్తే, అది జరిగిన రోజు ప్రపంచం శాంతిగా ఉంటుంది అని చెప్పి స్టేజ్ దిగేశాడు. సో అందువల్ల ఈరోజు గురునానక్ ఒక విషయం చెప్తాడు. ఆయన ఒక ఊరికి ప్రచారానికి వెళ్తాడు. ఉపన్యాసం అయిన తర్వాత ఆ ఊర్లో అందరు మంచోళ్ళు అనమాట. అంటే నీడ్ ఆఫ్ ద అవర్, ఈరోజు సమాజానికి ఏం కావాలా అని చెప్తున్నాను నేను. ఆయన ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఆ ఊర్లో అందరు మంచోళ్ళు ఉంటారు, ఈ ఊరు సర్వనాశనం అయిపోవాలని చెప్తాడు ఆశీర్వచనం. ఇంకో ఊరికి వెళ్తాడు, ఆ ఊర్లో అందరూ దుర్మార్గులు. ఉపన్యాసం అయిన తర్వాత ఈ ఊరు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలా అంటాడు. ఆ శిష్యులు వచ్చిన వాళ్ళకి ఏం అర్థం కాదు.
మంచోళ్ళు ఉండే గ్రామం నాశనం అయిపోవాలా, చెడ్డోళ్ళు ఉండే గ్రామం అభివృద్ధి చెందాలా అన్నారు. ఏంటి గురువుగారని రాత్రి 11 గంటలప్పుడు పోయి తలుపు తట్టేస్తారు ఆయన, గురువుగారి తలుపు. ఏంటి నాయన అంటారు, మీ ఆశీర్వచనాల వెనకాల ఆంతర్యం ఏంటో అర్థం కాలేదు, నిద్రపట్టలేదు మాకు. మంచోళ్ళు ఉండే గ్రామం చెడిపోవాలన్నారు, చెడ్డోళ్ళు ఉండే గ్రామం బాగుపడాలన్నారు, ఏంటిది అన్నాడు. అప్పుడు గురునానక్ చెప్పారు, మంచోళ్ళు ఉండే గ్రామం చెడిపోతే ఆ మంచోళ్ళందరూ తలా ఒక దిక్కుకెళ్తారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ మంచిని పెంపొందిస్తారు. అదే చెడ్డోళ్ళు ఉండే గ్రామంగాన చెడిపోతే వాళ్ళు తలా ఒక దిక్కుకెళ్తారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ సర్వనాశనం చేసేస్తారు. అది బాగా అభివృద్ధి చెందితే చెడ్డోళ్ళు ఉండే గ్రామం వాళ్ళ నీడ కూడా వేరే గ్రామం మీద పడకుండా ఉంటుందని అభివృద్ధి చెందాలని ఆశీర్వచనం చేశాను. మంచోళ్ళు ఉండే గ్రామం చెడిపోతే వాళ్ళు తలా ఒక దిక్కుకెళ్ళి మంచిని పెంపొందిస్తారని చెప్పి నేను ఆ రకంగా ఆశీర్వచనం చేశాను. ఈరోజు నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటి అంటే, నేను ఎప్పుడైతే హైదరాబాద్లో ఆ చర్లపల్లి ప్రిజన్లో వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ నాకు అయిందో అప్పటి నుంచి ఏ కాలేజ్ పిలిచినా, ఏ స్కూల్కి పిలిచినా నెలకి అట్లీస్ట్ 2, 3, 4 కాలేజీలకి వాటికి వెళ్తూ ఉంటాను. వెళ్ళి మోరల్స్, ఎథిక్స్ మీద మాట్లాడుతూ ఉంటాను. ముఖ్యంగా ఏంటి అంటే, ఈరోజు నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటి అంటే, యువతకి ఒక మంచి మార్గదర్శకం కావాలా. ఎవరో వచ్చి ఏదో చేస్తారు కాదు, మనం ఎందుకు మారకూడదు. ఈరోజు సమాజంలో జరిగేటువంటి అకృత్యాలు మనం చూస్తూ ఉన్నాం. రోజు రోజు స్త్రీల పట్ల జరిగేటువంటి అకృత్యాలు, తర్వాత ఒకరినొకరు చంపుకోవడాలు, ఈ యొక్క మాదక ద్రవ్యాలను సేవించడం, వీటన్నిటి వల్ల యువత జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. సో ఈ ప్రోగ్రాం ముఖ్యంగా మేము ఎందుకు కండక్ట్ చేశాము అంటే, మీరు యువత మీ యొక్క జీవితం అన్నటువంటి శిల్పాన్ని చక్కగా దిద్దుకోండి, చక్కగా తయారు చేసుకోండి. అది కొంతమందికి ఆదర్శంగా తయారవ్వాలి. ఈరోజు మనం ఎంతోమంది గొప్ప వ్యక్తుల్ని కోట్ చేస్తూ ఉంటాం. మరి మనం కూడా భవిష్యత్తులో ఎవరైనా కోట్ చేయాలంటే ఏమని కోట్ చేస్తారు చెప్పండి? మన వ్యక్తిత్వం బాగుంటేనే కోట్ చేయగలం. సో అందువల్ల ఆ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునే దానికి మనం ప్రయత్నం చేయాలి. మహాభారతంలో ఒక మంచి ఇన్సిడెంట్ ఒకటి ఉంది. ధర్మరాజుని కలవడానికి భీమసేనుడు ఒకసారి వస్తాడు. ధర్మరాజు నిద్రిస్తూ ఉంటే భీమసేనుడు బయట కూర్చుంటాడు. ఒక వ్యక్తి రాజులాగా అలంకరించుకొని లోపలికి వెళ్ళబోతుంటే భీముడు ఆపుతాడు. నువ్వెవరు, ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు. నేనెవరో మీకు అనవసరం, నేను వచ్చే దారిలో ఒక విచిత్రమైన సంఘటన చూశానంటాడు. ఏంటి ఆ సంఘటన అంటాడు. నేను వచ్చే దారిలో కంచె చేనును మేస్తూ ఉంది. అంటే అర్థం ఏంటి అంటాడు. భీముడు అంటాడు, భుజబల సంబంధమైంది ఏదైనా అడుగు, బుద్ధిబలం మన వల్ల కాదు, అన్నగారి దగ్గరికి వెళ్ళమంటాడు. ఆడు వెళ్ళిపోతాడు. మళ్ళా 10 నిమిషాలకు వస్తాడు. ఏంటి మళ్ళా వచ్చావు అంటే, ఇప్పుడు ఇంకా విచిత్రమైన చూశాను అంటాడు. ఏంటది అంటాడు. ఒక పెద్ద కుండ నిండుకు నీరు తీసుకొని 5 చిన్న కుండల్లో సమానంగా పోసి ఆ 5 చిన్న కుండల్లో నీరు తీసి పెద్ద కుండలో పోస్తే ఎలితి ఏర్పడుతుంది. అంటే అర్థం ఏంటి అంటాడు. భీముడు అంటాడు, పెద్ద కుండ, చిన్న కుండ ఇవన్నీ నాకు తెలియదురా బాబు, అన్నగారి దగ్గరికి వెళ్ళమంటాడు. మళ్ళా 10 నిమిషాలకు వస్తాడు. ఏంటి మరలా వచ్చావు అంటే, ఇప్పుడు ఇంకా విచిత్రమైన చూశాను అంటాడు. ఏంటది అంటాడు. సూది రంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తున్నారు కొంతమంది. ఏనుగు దూరం వెళ్ళిపోయింది, తోక చిక్కు ఉంది. అంటే అర్థం ఏంటి అంటాడు. మరి ఏనుగు దూరం వెళ్ళిపోవడం ఏంటి, తోక చిక్కుకోవడం ఏంటి, మరి అదే జరిగింది, దానికి అర్థం ఏంటి అంటాడు. నాకు తెలియదురా బాబు, అన్నగారి దగ్గరికి వెళ్ళమంటాడు. మళ్ళా 10 నిమిషాలకు వస్తాడు. ఏంటి మరలా వచ్చామంటే, ఇప్పుడు ఇంకా విచిత్రమైన చూశాను అంటాడు. ఏంటది అంటాడు. గోవు దూడను చంపి తినేస్తూ ఉంది అంటాడు. అరే గోవు సాధు జంతువు, అది దూడను చంపి తినడం ఏంటి అంటే, మరి అదే జరుగుతుంది, దానికి అర్థం ఏంటి అంటాడు. నాకు తెలియదు, అన్నగారి దగ్గరికి వెళ్ళడం అంటాడు. మళ్ళా 10 నిమిషాలకు వస్తాడు. ఏంటి మరలా వచ్చామంటే, ఇప్పుడు ఇంకా విచిత్రమైనది చూశాను అంటాడు. ఏంటది అంటాడు. కొంతమంది తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటే కొండ మీద నుంచి బండ దొల్లుకుంటూ మార్గానికి అడ్డంగా పడిపోయింది. ఎవరు తొలగించడానికి ప్రయత్నించినా తొలగింపబడలేదు. ఒక బక్క చిక్కిన భక్తుడు తన దోవతికున్న నూలు పోగు తీసి దాన్ని కట్టి లాగితే దొల్లుకుంటూ పక్కన పడిపోయి పగిలిపోయి పొడిగిపోయిందంటే, అప్పుడు భీముడు అంటాడు, అరే అబ్బాయి, బండ పగిలిందో లేదో తెలియదు కానీ నా పిడికలతో నీ తల మీద ఒకటి ఇచ్చానంటే 1000 మొక్కలు అయిపోద్ది, నేనేమన్నా పిచ్చోడు అనుకున్నావా ఏంటి, ప్రశ్నలన్నీ పోయి కొన్ని వచ్చి తరుముకుంటాడు. ఆడు వెళ్ళిపోతాడు. 10 నిమిషాల తర్వాత ధర్మరాజు నిద్రలేచి బయటకు వస్తాడు. భీమసేనుని చూసి, ఏంటి భీమసేన అంటాడు. మీతో ఏదో చర్చించాలని వచ్చాను, మీరు నిద్రిస్తున్నారని బయట వేచి ఉన్నాను, కానీ ఒక వ్యక్తి విచిత్రమైన ప్రశ్నలతో నా బుర్ర తినేశాడు అంటాడు. ఏంటి ఆ ప్రశ్నలు అంటే ఇవన్నీ చెప్తాడు. చెప్తే అప్పుడు ధర్మరాజు అంటాడు, వాడిని పట్టి బంధించావా అంటాడు. ఎందుకు బంధించాలా అంటాడు. వాడెవడో కాదు, కలిపురుషుడు, మన తర్వాత కలియుగం రాబోతోంది, కలియుగంలో జరగబోయేటువంటి విషయాల గురించి చెప్పాడు వాడు అంటాడు. వాడు రాజులాగా అలంకరించుకొని ఉన్నాడే అంటాడు భీముడు, మనిషట్టా ఉన్నాడంటాడు, కురూపిలాగా ఉన్నాడంటాడు. అప్పుడు ధర్మరాజు నవ్వుతూ చెప్తాడు, కలియుగంలో ప్యాకింగ్కి ఇచ్చిన ప్రాముఖ్యత ప్రోడక్ట్కి ఇవ్వరు నాయన అంటాడు.
ప్యాకింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది, ప్రోడక్ట్ వరస్ట్గా ఉంటుంది. చిన్నపిల్లలు తినే చిప్స్ ప్యాకెట్ దగ్గర నుంచి అట్లా ఉబ్బిపోయి ఉంటుంది. వాడు అనుకుంటాడు కొనుక్కుంటే రోజంతా తినచ్చేమని. ఓపెన్ చేస్తే గాలి ఉంటుంది, 4 తలుపులు ఉంటాయి. మన సంస్కృతి చాలా గొప్పది, కానీ పాశ్చాత్యుల తలుపులు బెలుకులు చూసి మన సంస్కృతి మనము బిడనాడి దాని వెనకాల పరిగిస్తూ ఉన్నాం ప్యాకేజ్ చూసి. కానీ ప్రోడక్ట్ గురించి చూడండి, భరత భూమిలో ఉన్నటువంటి యొక్క సంస్కృతి అన్నటువంటి ప్రోడక్ట్ నంబర్ 1 విశ్వంలోకి. ఈ సత్యాన్ని మనం గుర్తించాలన్నమాట. చాణక్యుడు అదే చెప్తాడు, దేశం యొక్క సౌభాగ్యాన్ని టెక్నాలజీ అంతస్తుల మేడలు కాదు, సంస్కృతిని బట్టి వెలకట్టాలా చాణక్యుడు చెప్తాడు. ప్యాకింగ్ చాలా బాగుంటుంది, ప్రోడక్ట్ వరస్ట్గా ఉంటుంది. మరి వాడు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఏంటంటాడు? కంచె చేనును మేసింది అంటే చట్టాన్ని ఎవరైతే కాపాడాలో వాడే చట్టాన్ని ఉల్లంఘిస్తారు. కంచె చేనును మేసింది అంటే దానికి అర్థం అది. మీకు ఒక విషయం తెలుసో తెలియదు, ఈరోజు సహజమైనటు న్యాచురల్ రిసోర్సెస్ సంపూర్ణంగా ఉన్న దేశం ప్రపంచంలో ఏదన్నా ఉంది అంటే భారతదేశం అన్నమాట. కానీ దారిద్ర్యంలో నిండి ఉండడానికి కారణం ఏంటి అంటే దాన్ని మనం దుర్వినియోగం చేశాము, ఎవరో ఒకరి దగ్గరే ఉంచుకోవాలని ప్రయత్నం చేశాము. ఈ కంచె చేనును మేసింది అంటే దానివల్లే మనం వెనకబడి ఉన్నాం. రేపు మీరు కూడా చాలా మంచి స్థితుల్లోకి వెళ్ళచ్చు. మనం కూడా కంచె చేనును మేస్తాం అన్నట్టుగా ఉంటే యువత ఎప్పటికీ ఈ దేశం అట్లాగే ఉంటుంది. నేను ఇంకోటి కూడా మీకు ఖచ్చితంగా చెప్పగలను, కష్టపడి సంపాదించినటువంటి ధనమే మీకు ఉపయోగపడుతుంది. ఉచితంగా వచ్చింది ఏ రూపంలో వచ్చినా కానీ అది మీకు ఉపయోగపడదు. ఈ సత్యాన్ని మీరు గుర్తించాలన్నమాట. అదేదో రోగం వస్తుంది దానికి వెళ్ళిపోద్ది, ఏదో యాక్సిడెంట్ అవుతుంది దానికి వెళ్ళిపోద్ది. సో కష్టపడి సంపాదించిన ధనమే మీకు ఉపయోగపడుతుంది, అదే మీరు తినగలరు. కంచె చేనును మేసింది అంటే చట్టాన్ని ఎవరైతే కాపాడాలో వాళ్లే చట్టాన్ని ఉల్లంఘిస్తారు. మరి రెండవది, పెద్ద కుండ నిండుకు నీరు తీసుకుని 5 చిన్న కుండలో సమానంగా పోసి 5 చిన్న కుండలో నీరు తీసి పెద్ద కుండలో పోస్తే ఎలితి ఏర్పడింది. దానికి ధర్మరాజు చెప్తాడు, ఒక్క తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు, 5 పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు కలియుగంలో. నేను ఈ ఓల్డేజ్ హోమ్లో కూడా పోతూ ఉంటాను ప్రవచనాలకి. ఎంత ఏడుస్తారు తెలుసా తల్లిదండ్రులు. కష్టపడి ఆస్తులు అంతస్తులు సంపాదించి ఇచ్చాం, కానీ మాకు ఒక ముద్ద పెట్టడం కష్టమైంది, మమ్మల్ని ఇక్కడ తరిమేశారంట. నేను ఒకసారి ఇంకొక యాత్ర కూడా చేశాను, ఆంధ్ర అంతా కూడా. వ్యసనాలు మానండి, యువతను కాపాడండి. మీ టీషర్ట్ వెనకాల కూడా అదే స్లోగన్ ఉంది, సే నో టు బ్యాడ్ హ్యాబిట్స్, సేవ్ ద యూత్. ఇప్పుడు మోదీ గారు కూడా దాని మీద ఒక కార్యక్రమం ఇస్కాన్ జరపాలని చెప్పి ఆయన ఒక సందేశాన్ని ఇచ్చారన్నమాట. నషా విముక్త యువ అనేటువంటి కార్యక్రమం స్వచ్ఛ భారత్ కింద అది చేయాలని మోదీ గారి సంకల్పం, అది ఇస్కాన్ చేయాలని చెప్పి. సో నేను రాష్ట్రం అంతా 16 వాహనాలు పెట్టుకొని వాటి మీద స్టాటిస్టిక్స్ పెట్టాం. తాగుడు వల్ల ఎన్ని యాక్సిడెంట్, యువత చచ్చిపోతున్నారు, ఇంకో దాని వల్ల ఏం జరుగుతుంది, ఇవన్నీ స్టాటిస్టిక్స్ పెట్టుకొని రాష్ట్రం అంతా తిరిగాను. అప్పుడు కడప జిల్లాలో ఆర్లగడ్డ అనే ఊరికి వెళ్ళి అక్కడ ఒక 5-6 వేల మంది విద్యార్థులతో మాట్లాడుతూ ఈ కథ చెప్పి, మీ తల్లిదండ్రులు మీరు చూసుకుంటారా అని అడిగితే ఒక పిల్లవాడు లేచి, మా తల్లిదండ్రులు మాకు ఆదర్శంగా లేరు కదా గురువు గారు, మేము ఎందుకు చూసుకుంటాం అన్నాడు. అప్పుడు నేను వాడికి చెప్పాను, నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను, నీకు చిన్నప్పుడు స్నానం ఎవరు చేయించారన్నాడు, అమ్మ అన్నాడు. బట్టలు ఎవరు వేశారు, అమ్మ అన్నాడు. భోజనం ఎవరు పెట్టారు, అమ్మ అన్నాడు. నువ్వు చేసుకోవచ్చు కదా, అమ్మ దగ్గర ఎందుకు చేయించుకున్నావు అన్నాను. వాడు చాలా ఇన్నోసెంట్గా, అదేంటి గురువు గారు అట్టు అంటారు, చిన్నప్పుడు నేను చేసుకోలేను కదా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, చిన్నప్పుడు నువ్వు చేసుకోలేవు, వృద్ధాప్యం బాల్యంతో సమానం అంటారు. నువ్వు చేసుకోలేనప్పుడు అమ్మ దగ్గర చాకరీ చేయించుకున్నావు, అమ్మ చేసుకోలేనప్పుడు ఈదులోకి తోలేసేస్తున్నావు, ఏమి న్యాయం రా అన్నాను. అంటే వాడు కళ్ళలో నీళ్ళు పెట్టుకొని, లేదు గురువుగారు నేను చూసుకుంటానన్నాడు. ఈరోజు భగవద్గీతలో భగవంతుడు ఒక విషయాన్ని చెప్తాడు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శన. యథార్థ జ్ఞానం ఎవడైతే కలిగి ఉంటాడో బ్రాహ్మణుణ్ణి, గోవుని, ఏనుగుని, సునకాన్ని, సునక మాంసం తినే చండాలుణ్ణి అందరినీ సమదృష్టితో చూస్తాడు అంటాడు. ఎక్కడుంది సమదృష్టి? జన్మనిచ్చిన తల్లిదండ్రులు 9 మాసాలు తల్లి గర్భంలో ఆమె మోసింది నిన్ను, అంత బాధ భరించి నీకు జన్మనిస్తే చివరిగా అనాథల్ని చేసేస్తున్నాం తల్లిదండ్రుల్ని. ఇది న్యాయమా? ఇది మానవత్వమా? ఒక తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు, 5 పిల్లలు ఒక తండ్రిని చూసుకోలేరు కలియుగంలో, ఒక తండ్రిని చూసుకోలేరు.
ఈరోజు మనం యాంత్రికంగా తయారయ్యాం. యంత్రంలో యజమాని చేయబెట్టినా పనోడు చేయబెట్టినా కట్ చేసేస్తుంది యంత్రం. అది మనం కూడా యంత్రంలాగా తయారాం. మానవతా విలువలు లేవు. స్వామి ప్రభుపాదులు వారు చెప్తారు, మనిషిలో మృగత్వం, మనిషిలో రాక్షసత్వం ఎప్పుడైతే పోతుందో అప్పుడు సమాజంలో శాంతి ఉంటుంది. మానవతా విలువలు, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించాలి. ఒక 20 కుక్కల్ని గదిలో పెట్టి సైలెన్స్ ప్లీజ్ లవ్ ఈచ్ అదర్ అని బోర్డులు పెట్టండి. అవి చాలా సైలెంట్గా ఒకదానొకటి ప్రేమించుకుంటాయి. అవునా? ఎందువల్ల? జంతువులు అవి. మనలో కూడా, మానవుల్లో కూడా మానవతా విలువలు, ఆధ్యాత్మిక విలువలు పోతే మనం మృగాల్లాగా తయారవుతాం. అందుకని ఇంగ్లీష్లో కూడా హ్యూమన్ బీయింగ్ అంటే రేషనల్ యానిమల్ అన్నారు. రేషనాలిటీ అంటే విచక్షణ జ్ఞానము. ఒక కుక్క తింటూ ఉంటుంది, ఇంకో కుక్క వచ్చి లాగేసుకుంటుంది. అది ముందు తింటూ ఉండిందే, నేను లాక్కుంటే బాధపడుతుందేమో అని ఆలోచించదు. కానీ మనం ఒకరి తిండి ఎప్పుడు కొట్టేస్తామా, ఒకరి స్త్రీని మనం ఎప్పుడు ఇచ్చేస్తామా, రకరకాల పిచ్చి పిచ్చి ఆలోచనలు, మృగతుల్యమైన ఆలోచనలు. వీటికి కారణం ఏంటి అంటే సమాజంలో ఆధ్యాత్మికత అన్నటువంటిది లోపించడం వల్ల, మనిషి విచక్షణ జ్ఞానం లోపించడం వల్ల, మృగాలుగా మారడం వల్ల ఈ సమాజం రోజు రోజుకి కూడా మృగతుల్యమైనటువంటి సమాజంగా మారుతూ ఉందన్నమాట. దాన్ని అరికట్టాలా అంటే కేవలం ప్రేక్షక పాత్ర వహించడం కాదు, నా వంతు ఈ సమాజానికి నేనేం కృషి చేయాలా అనేటువంటి ఆలోచనతోటి ప్రతి ఒక్కరు కూడా వ్యవహరించినప్పుడు ఈ యొక్క సమాజాన్ని వైకుంఠంగా మార్చచ్చు మనం. వైకుంఠంగా మార్చచ్చు. ఒక తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచుతాడు. 5 పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు కలియుగంలో. మూడవది ఏంటి? ఎవరికైనా గుర్తుందా? మూడో ప్రశ్న ఏంటి? ఇస్కాన్ అలవాటు ఉండే భక్తులు కాదు, కొత్త వాళ్ళు చెప్పండి. అది 4 సార్. అంటే ఒకటికి స్కిప్ చేయమంటారు నన్ను మధ్యలో. సూది రంధ్రంలో ఏనుగును దూరిస్తే ఏనుగు దూరి వెళ్ళిపోయింది, తోక చిక్కుంది. దీనికి ధర్మరాజు చెప్తాడు, కలియుగంలో పెద్ద పెద్ద స్కాములు ఎవరు పట్టించుకోరు, ఏనుగు దూరి వెళ్ళిపోద్ది, తోక చిక్కుంటుంది, పెట్టి కేసులే బుకింగ్ అంతా. నేను ఒకసారి 15 సంవత్సరాల కిందట అనంతపూర్లో భాగవత సప్తాహం చేస్తే పోలీసు బందోబస్తుకు వచ్చిండారనమాట. ఈ ఉపన్యాసం అయిపోయిన తర్వాత పోలీసు వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి, గురువుగారు ఏనుగు కథ భలే ఉందండి అన్నారు. ఏమయ్యా అంత బాగా నచ్చింది? మేము చేసేది అదే కదండి, పెద్దోడిని ఏమన్నా పట్టుకుంటే ఫోన్ వస్తుంది, వదిలేస్తాం, చిన్న చిన్న పెట్టి కేసులు బుక్ చేస్తూ ఉంటాం. సూది రంధ్రంలో ఏనుగు దూరి వెళ్ళిపోద్ది, తోక చిక్కు ఉంటుంది. రేపు మీరు కూడా ఎప్పుడైనా కానీ దేశం యొక్క సౌభాగ్యం గురించి ఆలోచించండి. తర్వాత సమాజం యొక్క సౌభాగ్యం, తర్వాత దేశం సమాజం బాగుంటే దాంట్లో ఉండేది మనం కాబట్టి ఆటోమేటిక్గా మనం బాగుంటాం. ఈ సత్యాన్ని మనం గుర్తించాలన్నమాట. ఈ సత్యాన్ని మనం, ఎందువల్లంటే సమాజం అనేటువంటిది వ్యక్తుల యొక్క సమూహం. ఆ సమాజం బాగుంటే ఆ సమాజంలో నేను ఆటోమేటిక్గా ఉన్నాను. ప్రభుపాదులు వారు చెప్తారు, ఒకటి ఒకటే కానీ 100లో 100 ఉన్నాయి, 1000లో 1000 ఉన్నాయి. సో సమాజంలో మనందరం ఉన్నాం. సమాజం బాగుంటే మనందరం బాగుంటాం. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. ఏనుగు దూరం వెళ్ళిపోద్ది, తోక చిక్కుంటుంది. 4వది గోవు దూడని చంపి తినేసింది. దానికి విచారవదనంతో చెప్తాడు ధర్మరాజు, కలియుగంలో జంతువు కూడా తన బిడ్డ అంటే చాలా ప్రియం, కానీ కలియుగంలో అభాషం రూపంలో తల్లే తన బిడ్డను చంపుతుంది, చంపడమే కాకుండా తింటుంది అంటాడు. ఈరోజు అమెరికా, తాయివాన్లలో కాస్ట్లీయెస్ట్ అండ్ టేస్టియెస్ట్ ఫుడ్ ఏంటి అంటే ఫీటస్. ఈ యొక్క అభాషం రూపంలో తీసిన పిండాన్ని ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు, తింటున్నారు. అంత నీచానికి మనిషి తెగజారిపోయారు. ఇక్కడ కూర్చొని పుణ్యభూమిలో చాలామంది దీర్ఘాలు తీస్తుంటారు. అమెరికా లాగా ఎప్పుడయ్యా మన దేశం అయ్యేదే, ఏనన్నా పిండాల మిట్ట గారు నీ దేశం గొప్పదనుకోవా? అంత దిగజార్చుకోవాలా? ఇది వేద భూమి, ధర్మభూమి, కర్మభూమి. వీటన్నిటికి కారణం ఏంటి అంటే విచ్చలవిడితనం. ప్రతి 12-13 సంవత్సరాల బాలికలు గర్భిణులు అవుతున్నారు. తండ్రి ఎవరో తెలియదు. మన సంస్కృతి చెప్తుంది స్త్రీ పురుషులు వివాహం అయ్యేంత వరకు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా అని చెప్పి. దాని వెనకాల ఎంతో గొప్ప సైన్స్ ఉంది. జీవితం ఆనందంగా ఉండాలంటే ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి. మనం ఈరోజు ఏంటి అంటే సినిమాకి నిజ జీవితానికి వ్యత్యాసం తెలియక 10th క్లాసు ఇంటర్మీడియట్ వస్తే ప్రేమ దోమ అని చెప్పి, మళ్ళా ఆ ప్రేమ ఫలించలేదని చెప్పి వేరే బాలికల మీద యాసిడ్లు పోయడము, చంపేయడము. ఎంత దుర్మార్గం ఇది! రేపు మనం కూడా పెద్ద అవుతాం, మనకు కూడా కుమార్తె పుడుతుంది. ఆ అమ్మాయిని ఎవరన్నా కానీ ఆ రకంగా చేస్తే ఒక తండ్రిగా మన యొక్క హృదయం ఎంత విలపిస్తుంది చెప్పండి. ఆ యొక్క దుఃఖాన్ని మనం ఇవ్వచ్చా? ద్రౌపదిని చూసి నేర్చుకోవాలి మనం. ద్రౌపది
ఉప పాండవుల్ని చంపిన తర్వాత అశ్వత్థామ చంపుతాడు. అప్పుడు అర్జునుడితో చెప్తుంది, ఈ దుర్మార్గం చేసినటువంటి ఘాతకుణ్ణి తల నరికి తెస్తే వాడి తల మీద నిలబడి అంటు స్నానం చేస్తాను అంటుంది. అశ్వత్థామని తీసుకొని వచ్చి నిలబెడితే అప్పుడు ద్రౌపది ఏమంటుందంటే, నా బిడ్డలు కోల్పోయిన దుఃఖం నేను అనుభవిస్తున్నాను, నా గురుపుత్రుడైనటువంటి ఇతన్ని చంపి నా గురు తల్లికి అటువంటి క్షోభ ఇవ్వద్దు, క్షమించి వదిలేయండి అంటుంది. క్షమించి వదిలేయండి అంటుంది. అంటే నేను పడ్డాను. ఇప్పుడు మనం ఏంటి అంటే, ఈ యొక్క యువతగా ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో అగత్యాలు, ప్రేమ అది ఇది అని చెప్పి చిన్న చిన్న బాలికల మీద యాసిడ్లు పోయడము, వాళ్ళని చంపేయడము, ఇటువంటి దుర్మార్గాలన్నీ జరుగుతూ ఉన్నాయి. అసలు ప్రేమ అంటే నిర్వచనం తెలుసా మీకు? ప్రతిఫలాన్ని ఆశించనటువంటిది ప్రేమ. ప్రేమ అంటే అర్థం అది. ఏం ఎక్స్పెక్టేషన్ లేదు. ఇప్పుడు ఉండేటువంటిది ప్రేమ అని పదం, కానీ నిజంగా అది కామం. సో అందువల్ల మనం ఏమి చేయొచ్చు, ఏం చేయకూడదు, మానవులుగా మన యొక్క నియమాలు ఏంటి? స్వామి ప్రభుపాదులు వారు చెప్తారు, నీవు ఆనందంగా ఉండాలంటే సింపుల్, గవర్నమెంట్ లాస్ ఉన్నాయి, వాటిని బ్రేక్ చేస్తే గవర్నమెంట్ పనిష్ చేస్తుంది. అదే రకంగా నేచర్స్ లాస్ ఉన్నాయి, ఆ నేచర్స్ లాస్కి అగెనెస్ట్ పోతే నేచర్ పనిష్ చేస్తుంది. ఇగ్నోరెంట్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. నాకు చట్టం తెలియదండి, అందువల్ల హత్య చేశాను, ఈ ఒక్కసారికి సన్మానం చేయండి అంటే ఒప్పుకోరు. సామాన్య సమాజంలో చట్టం తెలుసుకొని జీవనాన్ని గడపాలా, ప్రకృతిలో జీవించేటప్పుడు ప్రకృతి చట్టాలను తెలుసుకొని జీవనాన్ని గడపాలా. ఆ ప్రకృతి చట్టాలను తెలియపరిచేటువంటిదే భగవద్గీత, డూస్ అండ్ డోంట్స్. ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏం చేస్తే నేను మనిషిని అవుతాను, ఏం చేస్తే మృగాన్ని అవుతాను, ఇది తెలుసుకోవాలి. చివరిగా తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటే కొండ మీద నుంచి బండ దొల్లుకుంటూ మార్గానికి అడ్డంగా పడిపోయింది. ఎవ్వరు తొలగించడానికి ప్రయత్నించినా తొలగింపబడలేదు. ధర్మరాజు చెప్తాడు, కలిర్ దోషమిదే రాజన్. రామాయణంలో రావణుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడంట. రాముల వారు లక్ష్మణ స్వామికి చెప్పాడు, వాడెంత దుర్మార్గుడైనా కానీ గొప్ప అనుభవజ్ఞుడు, జ్ఞాని, జ్ఞాన సారం ఏదన్నా ఉంటే అడిగి తెలుసుకో, మనం ఉపయోగించుకొని ప్రపంచానికి ఇస్తామంటాడు. లక్ష్మణుడికి అది ఇష్టపడకుండా సరే అన్నగారు చెప్పారు కదా అని వెళ్తాడు. రావణాసురుడు కింద పడిపోయి ఉంటే తల పక్కన కూర్చొని ఓరి నీచుడా, నికృష్టుడా, దుర్మార్గుడా, పాపి అంటూ మొదలుపెట్టి, అయినా కొంచెం అనుభవం, జ్ఞానం ఉంది, ఆ జ్ఞాన సారం ఏదైనా ఉంటే ఇవ్వు అంటాడు. ఎవరన్నా అట్లా జ్ఞానం అడిగితే ఇస్తారండి? రావణాసురుడు తల తిప్పుకుంటాడు. రాముల వారి దగ్గరికి వచ్చి చచ్చేటప్పుడు కూడా వాడికి అహంకారం పోలేదు, జ్ఞానసారం ఏమి ఇవ్వలేదు అంటాడు. అప్పుడు ఎట్లా అడిగావంటాడు రాముల వారు. ఇట్లా అడిగానంటే, నాయన జ్ఞానం అడిగే పద్ధతి అది కాదు, ఎవరి దగ్గర నుంచి నా జ్ఞానం పొందుతున్నామంటే అతని గురువు, మనం శిక్షడం నీకు నేర్పిస్తానని కోదండం పక్కన పెట్టి రాముల వారు వెళ్ళి రావణుడి పాదాల దగ్గర కూర్చొని చేతులు జోడించి దానవేంద్ర అంటూ సంబోధిస్తూ, నీకు నాకు ఏ రకమైన శత్రుత్వం లేదు, నా భార్యను అపహరించడం వల్ల నీతో యుద్ధం చేయాల్సి వచ్చింది, అయినా గొప్ప జ్ఞానివి, గొప్ప తపస్సువి, గొప్ప అనుభవజ్ఞుడివి, జ్ఞాన సారం ఏదన్నా ఉంటే నాకు ఇవ్వు, నేను ఉపయోగించుకొని ప్రపంచానికి ఇస్తానంటాడు. అప్పుడు రావణాసురుడు అశ్రునయనాలతో చెప్తాడు, స్వామి మీకు మీ సోదరుడికి ఎంత వ్యత్యాసం ఉందయ్యా. ఇంకోటి కూడా పిల్లలందరూ కూడా గమనించాల్సింది, పాజిటివ్ థింకింగ్ ఒకటి పెంపొందించుకోవాలి. ఏదన్నా ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతాం, కొంతమంది సూసైడు, లేకపోతే ఇంకోటి. అరే స్వామి ప్రభుపాదుల వారికి 20 సంవత్సరాల వయసులో వాళ్ళ గురువు గారు చెప్పారు, అమెరికా ఏం చేస్తే ప్రపంచం అంతా చేస్తూ ఉంది, పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టు, మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి సనాతన ధర్మాన్ని పాటించేటట్టు చేయండి అన్నారు. 20 years అప్పుడు. ఆయన ఎప్పుడు సక్సెస్ సాధించారంటే 70 years అప్పుడు. ప్రతి సంవత్సరం ప్రయత్నం చేస్తున్నారు, ఫెయిల్యూర్ అంటే 50 సంవత్సరాలు ఫెయిల్యూర్ తట్టుకొని నిలబడి 70వ సంవత్సరంలో విజయం సాధించారు స్వామి ప్రభుపాదుల వారు. ఆయన ఒకటే చెప్పారు, ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అని చెప్పారనమాట. ఏమి ఇంకో రెట్టింపు ఉత్సాహంతో ప్రయత్నం చేయాలా, అంతేగాని అంతటితో ఏమైపోలేదు జీవితం. సో పాజిటివ్ థింకింగ్ ఉండాలి. మీకు దానికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తారు. ఏకనాథ్ బాబా అని చెప్పి ఒక వ్యక్తి ఉంటాడు అనమాట. ఆయన గంగా తీరంలో కూర్చొని జపం చేసుకుంటూ ఉంటారు. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో పందెం కాస్తారు. ఏమని పందెం కాస్తారు అంటే, ఆయనకు కోపం వచ్చేటట్టుగా నువ్వు చేస్తే నీకు 10,000 వరహాలు ఇస్తానంటాడు. ఈ పందెం కాసిన వ్యక్తి ఏకనాథ్ బాబా జపం చేసుకుంటూ ఉంటే వెళ్ళి ఆయన మీద ఉమ్మూస్తాడు. ఆయన పల్లెత్తు మాట్లాడకుండా వెళ్ళిపోయి గంగలో స్నానం చేసి వచ్చి మళ్ళీ కూర్చుంటాడు, మళ్ళీ ఉమ్మూస్తాడు.
మళ్ళా గంగలో స్నానం చేసి వచ్చి మళ్ళీ కూర్చుంటాడు. 108 సార్లు ఆ రకంగా ఉమ్మూస్తే 108 సార్లు గంగలో స్నానం చేస్తాడు, కానీ పల్లెత్తు మాట్లాడు. వీడిలో పరివర్తన కలిగి ఆయన పాదాల మీద పడి, నేను అపరాధిని, నన్ను క్షమించండి అంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, నీ రుణం ఎట్లా తీర్చుకోగలనయ్యా అంటాడు. నేను ఇంత అపరాధం చేస్తే రుణం అంటారేంటి స్వామి అంటే, 108 సార్లు నా మీద ఉమ్మేయడం వల్ల 108 సార్లు పుణ్య గంగలో స్నానం చేసే మహద్భాగ్యాన్ని కలిగించాను. మీ రుణాన్ని నేను ఏ రకంగా తీర్చుకోగలను? ఫర్గివ్నెస్ ఈజ్ నోబుల్ రివెంజ్. సీతమ్మ తల్లి చెప్తుంది రామాయణంలో, ఫర్గివ్నెస్ ఈజ్ నోబుల్ రివెంజ్. క్షమించు. నువ్వు ఒక వ్యక్తిని క్షమిస్తే నిన్ను ఆదరించే భగవంతుడు నీ వెనకాల ఉంటాడు. ఎప్పుడు ఆ సత్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకో, ఎప్పుడు ఆ సత్యాన్ని గుర్తుపెట్టుకో. పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేసుకో, ప్రతిదానికి నెగటివ్ థింకింగ్. ఈ మధ్య కాలంలో నేను కొంతమంది పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే, తండ్రికి ఏదో ఆఫీస్లో ప్రాబ్లం ఉంటుంది, కొంచెం కటిగా మాట్లాడిన దానికి వాడు ఒక డెసిషన్ తీసేసుకుంటాడు. మా నాన్న నన్ను ప్రేమించట్లేదు, అది లేదు, ఇది లేదు. ప్రతిదానికి నెగటివ్ యాటిట్యూడ్. దాని నుంచి బయటకు రావాలా? నెగటివ్ యాటిట్యూడ్ కాదు. వాళ్ళు ఏ సిచ్యుయేషన్లో చెప్పారో ఏంటో. తర్వాత ఇంకోటి ఏంటి అంటే, పెద్దలు ఏదైనా చెప్తే దాన్ని తీసుకోలేరు. మా నాన్న హిట్లర్ అయిపోయాడు, మా నాన్న డీమన్ అయిపోయాడు, అది ఇది. దానికి ఆచార్యులు ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు. ఒక వ్యక్తికి ఎవరో చెప్పారంట, చిటారు కొమ్మన పండేటువంటి పండు సూర్యరశ్మి బాగా సోకుతుంది కాబట్టి రుచిగా ఉంటుంది అన్నాడు. వాడు ఆ చెట్టు మీద పండు కోయడానికి ఒకడు ఎక్కాడు. చిటారు కొమ్మ పెలుసుగా ఉంటుంది కదా, విరిగిపోయింది, పడిపోబోతూ కొమ్మను పట్టుకున్నాడు. కాపాడండి కాపాడండి అంటే చాలామంది జనాలు కూడారు. అరే ఇట్ట దగ్గర అట్ట దగ్గర అని చెప్పి సలహాలు ఇస్తున్నారు. ఒక సాధువు వచ్చాడు, ఒక రాయి ఒకటి తీసుకొని ఆయన ఏలాడేవాడిని గట్టి కొట్టాడు. ఆడికి ఎక్కడ నేను కోపం వచ్చింది. దిగానంటే చూడు ఏం చేస్తానో నేను అన్నాడు. ఈ సాధువు లెక్క లేకుండా ఇంకొక పెద్ద రాయి తీసుకొని గట్టి కొట్టాడు. ఏయ్ సాధువు, దిగానంటే చూడు ఏం చేస్తానో అన్నాడు. ఇంకొంచెం పెద్ద రాయి తీసుకొని ఇంకొంచెం గట్టి కొట్టాడు. ఆడికి ఎక్కడ లేని కోపం వచ్చేసి ఆ కోపంలో ఎగిరి కొమ్మను పట్టుకొని బరబరా జారుకుంటూ కిందకు వచ్చేసి ఈ సాధువు కూల్గా వెళ్ళిపోతుంటే, ఆగు ఆగు నీ అంతు తేలుస్తాను అని చెప్పి వెనకాల పడ్డాడు. అప్పుడు ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆయన ఏంట్రా బాబు అన్నాడు. చూడండి, నేను నిస్సహాయ స్థితిలో కొమ్మను ఏలాడుతూ ఉంటే రాళ్ళతో కొట్టాడు ఈ పెద్ద మనిషి, ఏం చేయాలి అన్నాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి చెప్పాడు, ఒరే నాయనా, ఇంతమంది సలహాలు ఇచ్చారు నీకు, ఆ సలహాలు ఏవి నిన్ను ఆ కొమ్మ మీద నుంచి దించలేకపోయాయి. ఈయన రాళ్ళ దెబ్బలు కొంచెం నొప్పి అనిపించినా కానీ ఆ దెబ్బలే నిన్ను ప్రాణం కాపాడి కిందకి దించాయి. ఈ కథ చెప్పి పెద్దలు ఏమంటారంటే, పెద్దల యొక్క మాటలు ఆ రాళ్ల దెబ్బల్లాగా మనకు తగలచ్చు, కానీ పెద్ద అపాయం నుంచి కాపాడడం కోసం ప్రేమ నిండుగా వాళ్ళ హృదయంలో నీ మీద ఉంది కాబట్టి కఠినంగా చెప్తారు. పెద్దలు ఎంత కఠినంగా చెప్తే ఆ కఠినత్వం వెనకాల చాలా ప్రేమ దాగుంది అని పిల్లలు ఎప్పుడైతే గుర్తిస్తారో వాళ్ళ జీవితాలు ధన్యమవుతాయని చెప్పి పెద్దలు. మీ పక్కింటోళ్ళు చెప్పరు, మీ ఎదురింటోళ్ళు చెప్పరు, మీ వెనకింటోళ్ళు చెప్పరు, మీ తల్లిదండ్రులే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి అంత కఠినంగా చెప్తున్నాడు. ఆ కఠినత్వం వెనకాల మీ మీద ప్రేమ ఉంది అని మీరు అర్థం చేసుకున్న రోజు మీ జీవితాలు ధన్యమవుతాయి. ఈ సత్యాన్ని మనం గుర్తించాలన్నమాట. సో ప్రతిదీ కూడా పిల్లలు ఇటువంటి సత్సంగాల్లో పాల్గొనాలా, ఈ సత్యాలని తెలుసుకోవాలా, మీ యొక్క నడవడికలో మార్పు తీసుకురావాలా. మంచి ఎందువల్లంటే ఎక్కువ ప్రాముఖ్యత మీకు ఇప్పుడు ఇంతకు ముందు రోజుల్లో జట్కా బండి అని ఉండేది, గుర్రపు బండి, దాని కళ్ళకు గంతలు కట్టేవాళ్ళు. నేను ఒకసారి చిన్నప్పుడు మా తాతగారితో ఆ బండి ఎక్కినప్పుడు ఎందుకు కళ్ళకు గంతలు కడతానని అడిగాను. అడిగితే ఆయన చెప్పాడు, అరే దాని కళ్ళకు గంతలు కడితే ప్రపంచం పెద్ద కనపడదు, ఆ కళ్ళకు గంతలు కట్టినప్పుడు దానికి కొంతే కనిపిస్తుంది, అది ఫాస్ట్గా పరిగిస్తుంది. ఆ కళ్ళకు కానీ గంతలు తీసేస్తే అక్కడ గడ్డి కనిపిస్తుంది, అక్కడ వాల్ పోస్టర్ కనిపిస్తుంది, పేపర్ తిందామా చెత్త తిందామని చెప్పి అవన్నీ చూస్తూ స్పీడ్ తగ్గిపోతుంది. సో మీ లైఫ్లో కూడా స్పీడ్ ఉండాలంటే అనవసరమైనవి చూడడం మానేయాల. కౌరవులు పక్కనే ఉండి నాశనం చేసింది ఎవరు చెప్పండి? కౌరవుల జీవితాల్ని పక్కనే ఉన్నాడు ఎవరు? శకుని మామ. ఆ శకుని మామ ఈరోజు ఇంకో రూపంలో మన జోబిల్లోనే ఉంటున్నాడు, సెల్ ఫోన్ మామ. మనతోటే ఉండి మన జీవితాలను నాశనం చేస్తుంది. ఎంత టైం కిల్లింగ్ అనమాట. సో ఇవన్నీ కూడా తెలుసుకుని ఏది నాకు ఉపయోగం, ఏది ఉపయోగం లేదు. మనం ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే అదే. మనం చాలా తెలివిగా ఉండాలి, ఇంటెలిజెంట్గా ఉండాలి. సో రావణాసురుడు చివరిగా ఏం చెప్తాడు అంటే,
నేను జీవితంలో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేను. ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉన్నాను. నేను అర్థం చేసుకున్న సత్యం ఒకటే, జీవిత సారం. మంచి పనులు చేసి సుఖంగా జీవించడానికి మనిషి ఉత్సాహపడ్డు, చెడ్డ పనులు చేసి కష్టాలు కొని తెచ్చుకునేదానికి బాగా ఉత్సాహపడతాడు. మీ భార్యను అపహరించడానికి, సీతను అపహరించడానికి పడ్డ ఉత్సాహం తిరిగి అప్పచెప్పడానికి నేను పడలేదు. అందువల్ల నాకు, నా పరివారానికి ఏమైందో చూడండి. దయచేసి మీకు కాదు సుమా రామచంద్ర, ప్రపంచానికి మంచి పనులు చేయడానికి ఉత్సాహపడమని చెప్పండి, చెడ్డ పనులు చేయడానికి ఉత్సాహపడద్దని చెప్పండి. నేను అర్థం చేసుకున్న జ్ఞాన సారం ఇదే అని చెప్పన్నాడు. జ్ఞాన సారం ఇదే అన్నాడు. సో అందువల్ల మీరందరూ కూడా మంచికి ప్రాముఖ్యత ఇవ్వండి, చెడుకి ప్రాముఖ్యత ఇవ్వద్దు. మీ జీవితం ఇంతటితో అయిపోవట్లేదు. ఇప్పుడేదో 15, 20, 25లో అయిపోవట్లేదు. నిండు 100 ఏళ్ళు మీ యొక్క జీవితాన్ని సక్సెస్ఫుల్గా గడపాలా అంటే ఇప్పుడు మీరు వేసేటువంటి ఫౌండేషన్ మీ యొక్క భవిష్యత్ జీవితం మీద ఆధారపడి ఉంటుంది. ఒక్క రాంగ్ స్టెప్ అది మీ జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. అందుకని ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఎట్ట జీవిస్తే నా యొక్క జీవితం బంగారుగా ఉంటుంది అనేటువంటిది ఆలోచించి నిగ్రహంతో మీ యొక్క జీవితాన్ని గడపడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించండి. చివరిదానికి ధర్మరాజు ఏం చెప్తాడు తెలుసా? కలిర్దోష నిదే రాజన్ హస్తి ఏకో మహాగుణ కీర్తనాది ఏవ కృష్ణస్య ముక్త సంగ పరం రజత్. కలియుగం దోషాలకు నిధి, వజ్ర వైడూర్యాలకు కాదు. అయితే ఒక్క సుగుణం ఉందంట, కీర్తనాది ఏవ కృష్ణస్య ముక్త సంగ పరం రజత్. కృష్ణుని యొక్క కీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ దోషాలన్నిటి నుంచి కూడా విముక్తిని పొందుతారు. మీ క్లాస్ రూమ్లో టీచర్ ఉన్నప్పుడు డిసిప్లిన్గా ఉంటారు పిల్లలందరూ, అవునా? ఇంట్లో పెద్దలు ఉన్నప్పుడు డిసిప్లిన్గా ఉంటారు. జీవితంలో కూడా భగవంతుడు అనేవాడు ఉంటే ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఈ సత్యాన్ని మీరు గుర్తించాలి. భగవంతుడు అనేవాడు ఉంటేనే డిసిప్లిన్ ఉంటుంది. ఈరోజు స్వామి ప్రభుపాదుల వారు 70 సంవత్సరాల వయసులో ప్రపంచమంతా తిరిగారు. న్యూయార్క్లో ఒకరోజు ఆయన ఉపన్యాసం ఇస్తూ ఉంటే నగర మేయర్ వస్తాడు అనమాట. వచ్చి ఒక మాట చెప్తారు. ఏమని అంటే, న్యూయార్క్లో 50% క్రైమ్ తగ్గిపోయింది, మేము ఒక ఎంక్వైరీ కమిషన్ వేసాము. ఆ క్రైమ్ తగ్గిపోవడానికి కారణం ఏంటి అని ఆ ఎంక్వైరీ కమిషన్లో తేలింది ఏంటి అంటే, మీరు సాధువు ఇక్కడికి వచ్చి యువతని సత్మార్గంలో నడిపించడం వల్ల క్రైమ్ తగ్గిపోయింది. ఆయన ఒక అప్రిషియేషన్ లెటర్ స్వామి ప్రభుపాదుల వారికి ఇస్తారు. మీలాంటి వ్యక్తులు ప్రతి నగరంలో ఉంటే ప్రపంచం అంతా కూడా శాంతిగా ఉంటుంది అని చెప్పి ఒక అప్రిషియేషన్ లెటర్ ప్రభుపాదుల వారికి ఇస్తారు. సో మనందరం కూడా ఏంటి అంటే ఆయన అడుగుజాడల్లో నడిచి మన యొక్క వ్యక్తిత్వాల్లో మార్పు తెచ్చుకొని సద్భావనలతో, ఎందువల్లంటే మనం ఎవరితో అసోసియేట్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన వ్యక్తిత్వం బిల్డప్ అవుతుంది. ఒకసారి సౌనకాది ఋషులు ప్రయాణం చేసి వెళ్తుంటారు. వర్షం పడేసరికి ఒక పన్న కుటీరం దగ్గరికి వెళ్తారు. ఆ పంజరంలో ఒక చిలుక ఒకటి ఉంటుంది. ఆ చిలుక ఈ సౌనకాది ఋషుల్ని చూసి చంపేండ్రా, నరికేండ్రా, పొడి చేయండ్రా చిలుక. అప్పుడు వర్షంలో తడవడం బెటరు, కర్ణకఠోరం ఉంది మాటలు అని చెప్పి వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతారనమాట. ఇంకొంచెం దూరం వెళ్తే ఇంకో పన్న కుటీరం కనిపిస్తుంది. అక్కడ తలదాచుకుందామని అక్కడికి వెళ్తే అక్కడ కూడా పంజరంలో ఒక చిలుక ఉంటుంది. అదేమంటుందంటే, స్వాగతం మునివర్యులారా, స్వాగతం, ఆసీనులు కండి, ఆతిథ్యం ఏమన్నా స్వీకరిస్తారా అంటుంది. వీళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. అక్కడ చిలుకే, ఇక్కడ చిలుకే, అదేమో చంపేయండి, పొడిచేయండి, నరికేయండి అంటుంది, ఇదేమో స్వాగతం అది ఇది అంటుంది. అని ఏంటి అక్కడ చిలుకేమో అట్లా కఠినంగా మాట్లాడింది, నువ్వేమో చాలా సరళంగా మాట్లాడుతున్నావు. అప్పుడు ఆ చిలుక చెప్తుంది, మేమిద్దరం ఒకే తల్లిదండ్రులకు పుట్టాం. విధివశాత్తు మా తల్లిదండ్రులు మరణించారు. ఒక వేటగాడు మమ్మల్ని పట్టుకున్నాడు, ఒక చిలుకని తనతో ఉంచుకున్నాడు, నన్ను ఈ మునికుమారులకు అమ్మేశాడు. అయితే ఆ వేటగాడి దగ్గర ఉన్నటువంటి నా సోదరుడు చిలుక ఆ వేటగాడు మాటలే వింటూ ఉంది రోజంతా. చంపేండ్రా, పట్టుకోండ్రా, నరికేండ్రా అని అది నేర్చుకునింది అక్కడ. అదే నేను ఈ మునికుమారుల దగ్గర పెరిగాను. ఈ మునికుమారుల ఆశ్రమానికి ఎవరు వచ్చినా కానీ స్వాగతం పలుకుతారు, ఆసీనులు కమ్మంటారు, ఆతిథ్యం ఇస్తారు. ఇక్కడ నేను ఇది నేర్చుకున్నాను. సో అందువల్ల భగవద్గీతలో కూడా భగవంతుడు చెప్తాడు, మంచి చెడు జీవితాల కారణం ఏంటి అంటే, కారణం గుణసంగ దోషం అసత్యోనిషు జన్మసు. మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణం వాడు చేసే కర్మలు. కర్మలు దేన్ని బట్టి చేస్తాడంటే గుణాలు. గుణాలు దేన్ని బట్టి వస్తాయంటే సంగ దోషం, సాంగత్యం వల్ల వస్తాయి. సో మీరు ఏదన్నా చూస్ చేసుకోవాలంటే సత్సంగాన్ని చూస్ చేసుకోండి.
మీ చుట్టూ ఉండేటువంటి మంచి వ్యక్తుల సాంగత్యం ఉండాలి. ఒక రైతుకి ప్రతి సంవత్సరం బెస్ట్ రైతు అవార్డు వస్తుందంట, ఉత్తమ రైతు అనే అవార్డు వస్తుందంట. ఆయన ఇంటర్వ్యూ చేశారు, ప్రతి సంవత్సరం మీకే వస్తుంది ఏంటండి, ఎందుకని అన్నాడు. అప్పుడు ఆయన ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, నా పొలం చుట్టూ ఉన్న రైతులకి ఉత్తమ విత్తనాలు నేను ఇస్తాను అన్నాడు. నువ్వు విజయం ఎట్లా సాధించావంటే నీ చుట్టూ పొలం ఉండే రైతులకి ఉత్తమ విత్తనాలు ఇస్తానంటావేంట అని అడుగుతారు వాళ్ళు. అప్పుడు ఆయన చెప్తాడు, నా చుట్టూ ఉండే పొలాల్లో పంట బాగా ఉంటే దాని పుప్పుడి నా పంట మీద పడుతుంది, వాళ్ళ యొక్క పంట తేడాగానే ఉంటే నా పంట కూడా చెడిపోతుంది, అందుకని నా చుట్టూ ఉన్న రైతులకి ఉత్తమ విత్తనాలు ఇస్తాను, దానివల్ల నేను ఉత్తమ రైతుగా నిలబడ్డాను అంటాడు. సో మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మంచిదిగా మీరు చూడండి. జీవితం ఈ రోజుతో అయిపోవట్లేదు. రేపు మీరు ఉద్యోగాలు సంపాదించి వ్యాపారాల్లో విజయం సాధించి పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలను పుట్టించి జీవితం చాలా లాంగ్ లైఫ్ అన్నమాట, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు స్టూడెంట్ లైఫ్లోనే ఏదో ఎంజాయ్మెంట్ అని చెప్పి అది ఇది తప్పుడు పనులు చేసి జీవితాలు నాశనం చేసుకోకూడదు. నేను ఇందాక చెప్పాను, గుర్రానికి గంతలు కడతారు. మీ యొక్క గోల్ జీవితంలో విద్యార్థి దశలో సాధించేంత వరకు అటు ఇటు చూడబాకండి. ఏకేహా కురునందన, నా గోల్ నేను రీచ్ అవ్వాలా, ఆ గోల్ రీచ్ అయిన తర్వాత నా బంగారు జీవితాన్ని నేను అనుభవిస్తాను అన్నటువంటి ఒక మంచి సంకల్పంతో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మీ అందరి యొక్క జీవితాలు కూడా బంగారు జీవితాలుగా ఉండాలని చెప్పి నేను ఆశిస్తూ, ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తూ, మీ అందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తూ నేను నా యొక్క ఉపన్యాసాన్ని ఎంతతో ముగిస్తూ ఉన్నాను. దీంతో ఉపన్యాసం అయిపోయింది. తర్వాత సంకీర్తన. ఈరోజు చాలామంది ఏంటి అంటే ఎంజాయ్ చేయాలంటే డిస్కోటెక్కి వెళ్ళాలా, పబ్బులకు వెళ్ళాలా, డ్యాన్సులు చేయాలా. ఆధ్యాత్మికంగా కూడా డబ్బు ఖర్చు లేకుండా ఆరోగ్యం బాగుంచుకొని అలవాట్లు ఏమీ లేకుండా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు దగ్గర 3-4 దేశాల నుంచి పాశ్చాత్య భక్తులు వచ్చారు. వాళ్ళు సంకీర్తన చేస్తారు. ఆ సంకీర్తనలో మీరందరూ కూడా ఆనందంగా నృత్యం చేస్తూ 1 గంట సేపు హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. దాని తర్వాత ఖచ్చితంగా 1 గంట సేపు కీర్తన చేసి నృత్యం చేస్తే అలసిపోతారు. మీ అందరికీ కూడా చక్కటి ప్రసాదం కూడా ఏర్పాటు చేశాం. ఆ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. దాని తర్వాత నేను చెప్పినవన్నీ మీరు మళ్ళీ మర్చిపోతారేమో అనే ఉద్దేశంతో అందరికీ ఒక బుక్ కూడా ఉచితంగా ఇస్తా ఉన్నాం. ఎప్పుడైనా మనసు బాగలేనప్పుడు, ఏ 4 రోడ్ల కూడల్లో ఉండి రైట్ తీసుకోవాలా లెఫ్ట్ తీసుకోవాలా తెలియనప్పుడు ఆ బుక్ 1 పేజీ చదవండి. ఆ బుక్లో ప్రభుపాదులు వారు మీతో మాట్లాడతారు. మాలాంటి వ్యక్తుల జీవితాలు ఎందరిదో మార్చారు. రష్యాలో కమ్యూనిస్ట్ దేశం. ఆయన వెళ్ళినప్పుడు 1 సర్వెంట్ని ఇచ్చారు. 3 రోజులు ఆ 1 వ్యక్తితో మాట్లాడుతున్నారు ఆయన. ఆ 1 వ్యక్తి ఈరోజు మాలాగా పూర్తి సమయం భగవత్ సేవలో కేటాయించిన వ్యక్తులు రష్యాలో 28 లక్షల మంది ఉన్నారనమాట. 28 lakhs. వాళ్ళని జైళ్ళలో పెట్టి నిర్బంధించి వాళ్ళు జపం తీసే మాలలు తీసి పడేస్తే వాళ్ళకి తినడానికి ఇచ్చిన రొట్టె ముక్కల్ని 108 పూసల్లాగా చేసుకొని దాంతో జపం చేయడం మొదలుపెట్టారు రష్యన్స్. అప్పుడు గోర్బచేవ్ వెళ్ళి వాళ్ళని పర్సనల్గా ఇంటర్వ్యూ చేస్తాడు. మీరు రష్యన్లు కృష్ణుడు అంటే తెలియదు, రాముడు అంటే తెలియదు, తినే తిండి మానేసి ఏదో జపం చేస్తున్నారంటే ఏంటి అంటే, స్వామి ప్రభుపాదులు వారు గ్రంథాలు చదివిన తర్వాత మాలో ఈ పట్టుదల వచ్చింది. గోర్బచేవ్ ఆ గ్రంథాలు ఏదో నాకేమన్నారు. భారతదేశానికి వచ్చినప్పుడు గోర్బచేవ్ మొట్టమొదటి పదం ఉపయోగించింది భగవద్గీతలో భగవాను వాచ అని చెప్పి పదాన్ని ఉచ్చరించి తర్వాత స్పీచ్ మొదలు పెట్టాడు. సో ఈరోజు ప్రపంచమంతా కూడా స్వామి ప్రభుపాదుల వారి గ్రంథాలు ఎంతో యువత మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. సో మీకు కూడా లాస్ట్లో 1 బుక్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైనా మనసు బాగలేనప్పుడు, కన్ఫ్యూజన్గా ఉన్నప్పుడు ఆ బుక్ తెచ్చి 1 పేజీ చదవండి, మీకు ఒక మంచి మార్గదర్శకం లభిస్తుంది. అట్లాంటి మార్గదర్శకం లభించడం వల్లే నేను కూడా ఇస్కాన్లో జాయిన్ అయింది. 19 సంవత్సరాల వయసులో జాయిన్ అయ్యాను అనమాట. ఏమి చెయ్యాలో ఏం చేయకూడదో తెలియనటువంటి వయసులో స్వామి ప్రభుపాదుల వారి గ్రంథాలు చదవడం వల్ల నా జీవితంలో మార్పు తెచ్చుకున్నాను అనమాట. సో మీరందరికీ కూడా అది గొప్ప మార్గదర్శకం అవుతుంది. ఈ ప్రోగ్రాంతో అయిపోలేదు. సండే యువతకి క్లాసులు జరుగుతాయి ఇస్కాన్లో. తర్వాత సండే స్కూల్ అని చెప్పి చిన్నపిల్లలకి కూడా మోరల్స్, ఎథిక్స్ మీద ప్రతి సండే కూడా క్లాసులు జరుగుతాయి. దగ్గర 800 మంది ప్రతి సండే ఇస్కాన్ టెంపుల్ సండే రోజు మీరు వస్తే అనుకుంటారు ఇదేమన్నా స్కూలా టెంపులా అని చెప్పి పిల్లలందరితోటి ఉంటుందన్నమాట. సో యువతకి ప్రత్యేకమైనటువంటి క్లాసులు ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. భగవద్గీత 18 days కోర్స్ కూడా ఉంటుంది. మీరు కూడా ఈ ప్రోగ్రాం వెళ్ళేలోపు మీ యొక్క ఫోన్ నంబరు, మీ యొక్క కాంటాక్ట్ ఇది ఇస్తే
ఆ భగవద్గీత 18 డేస్ కోర్స్ కూడా మీరు ఎన్రోల్ చేసుకుంటే మీకు ఒక అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ 18 డేస్ కోర్సు వీక్లీ వన్ డే చేస్తాం అనమాట. 18 వీక్స్ అద్భుతంగా ఉంటుంది, మంచి మార్గదర్శకం ఉంటుంది. ఇటువంటి ఇస్కాన్ జరిపేటువంటి యువత కోసం జరిపేటువంటి కార్యక్రమాల్లో అంతా కూడా మీరు పాల్గొని మీ యొక్క జన్మను సార్థకం చేసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. భౌతికంగా ఆధ్యాత్మికంగా ఐ విష్ యూ ఎ సక్సెస్ఫుల్ లైఫ్. హరే కృష్ణ.